హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీ టుడే 070. ఈ రోజు నేను ఒక అబ్సల్యూట్ బ్యూటిఫుల్ పెట్ అన్బాక్స్ చేయబోతున్నాను. సో మార్నింగ్ లేవగానే ఈ రోజు మన పెట్ కలెక్షన్ లో ఏదో ఒక కొత్త పెట్ యాడ్ చేయాలనుకున్నాను. అందుకే ఫస్ట్ వీళ్ళందరికీ ఫీడ్ చేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అవుదామంటే ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసే లోపు 10 అయింది. సరే ఇక పెట్ షాప్ కి వెళ్దామంటే ఒకటి తక్కువైంది, అంటే బైక్ లో పెట్రోల్ తక్కువైంది. అందుకే సీదా పెట్రోల్ పంప్ కి వెళ్ళి కొంచెం బాధపడినా, ఎందుకంటే పెట్రోల్ చూస్తే 110 రూపీస్ పర్ లీటర్ ఉంది, ఇదేమో 20 రూపీస్ పర్ లీటర్ వాటర్ తాగినట్టు తాగేస్తుంది. అప్పుడప్పుడు బైక్ అమ్మేసి సైకిల్ తీసుకుందాం అనిపిస్తుంది, కానీ అది అస్సలు అవ్వదు. ఎందుకంటే మనం చాలా పెద్ద బద్దకస్తులం కాబట్టి. ఇక సిగ్గు లేకుండా పెట్రోల్ వేయించుకొని అదే దారిలో మన స్టూడియో లైట్ రిపేర్ కి ఇచ్చి సీదా పెట్ షాప్ కి వెళ్తున్నాం. అదేంటో కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఈ రూట్ కి వస్తే ఈ ధర్మవరం గేట్ ఓపెన్ ఉంది. అంటే క్లోజ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఓపెన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 30 మినిట్ ట్రాఫిక్ స్టక్ అయి ఉంటుంది. సరే ఇక మనం విఆర్ ఆక్వా పెట్ స్టోర్ కి వచ్చేసినాం. ఇక్కడ 24/7 ఫుల్ స్టాక్ ఉంటుంది. కానీ మనకు ఏ పెట్ కావాలో చూసే ముందు ప్రతి ఫిష్ ట్యాంక్ లో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. అలాగే క్యూట్ రష్యన్ డ్వార్ఫ్ హామ్స్టర్స్ కూడా ఉన్నాయి. ఇక మనకు కావాల్సిన పెట్ విషయానికి వస్తే హియర్ ఆర్ ద బ్యూటిఫుల్ కలర్ఫుల్ అండ్ ఫ్లఫీ అబిసినియన్ గినిపిగ్. బేసికలీ ఇవి ఒక షో క్వాలిటీ గినిపిగ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నార్మల్ గినిపిగ్స్ ఇలా ఉంటాయి, కానీ వీటితో కంపేర్ చేస్తే అబిసినియన్ గినిపిగ్స్ కొంచెం ఫ్లఫీగా క్యూట్ గా ఉంటాయి. ఇక్కడ 7 గినిపిగ్స్ కనబడుతున్నాయి కదా, దీంట్లో బ్లాక్ అండ్ బ్రౌన్, వైట్ అండ్ బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటున్నా. సరే బయటికి తీద్దామంటే ఇవి ఇంకా హ్యూమన్ టచ్ కి అలవాటు అయినట్టు లేవు, అందుకే కొంచెం భయపడుతున్నాయి. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నది ఒక ఫీమేల్ గినిపిగ్. ఇది చూడడానికి బ్లాక్ కలర్ లో ఉన్న చాలా క్యూట్ గా ఉంది. అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే దీని లెగ్స్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫీమేల్ గినిపిగ్ అనమాట. దీనికి మీరు చూస్తే ఒక ఇయర్ బ్లాక్ కలర్ లో ఉంది, ఇంకోటి పింక్ కలర్ లో ఉంది. ఇది నాకు చాలా క్యూట్ గా కనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. సో టోటల్ 3 గినిపిగ్స్ తీసుకుంటున్నా, 1 మేల్ అండ్ 2 ఫీమేల్. సరే 2 ఫీమేల్ గినిపిగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక మేల్ గినిపిగ్ సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ రష్యన్ డ్వార్ఫ్ హామ్స్టర్స్ చూడండి ఎంత క్యూట్ గా క్యారెట్ ని తింటుందో. ఇది ఎంత బైట్ చేసినా కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ హామ్స్టర్స్ నాకు ఇది. సరే 2 ఫీమేల్ గినిపిగ్ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మేల్ అబిసినియన్ గినిపిగ్ అన్నమాట. ఇది బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక వీటితో పాటు 2 ఫీమేల్స్ ని కూడా దగ్గర నుంచి క్లియర్ గా చూసేయండి. ఇక వీళ్ళ కోసం ప్రస్తుతం బర్డ్స్ కేజ్ కూడా తీసుకుంటున్నా, కానీ కొన్ని రోజుల తర్వాత మన మినీ జూ సెట్ అయితే ఓపెన్ గా వదిలేస్తా. ఇవి చూడడానికి చిన్నగా క్యూట్ గా కనబడుతున్నాయి, కానీ 24/7 ఫుడ్ కావాలంటే మీరు ఫుడ్ పెడుతూ ఉండాలా, అవి తింటూ ఉంటాయి అంతే. సరే ఇక వీళ్ళ గురించి చెప్తుంటే వస్తూనే ఉంటుంది, అందుకే ఫస్ట్ కేజ్ లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చేసా. ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ లో ఏముందో చూసా. అక్కడ చూస్తే ఓన్లీ కొత్తిమీర మాత్రం మిగిలింది, అందుకే అది ఒక్కటి తీసుకొని ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేసా. ఫస్ట్ ఇవి తినండిరా, తర్వాత చూద్దాము అని. సరేలే ఏదో సైలెంట్ గా తింటున్నాయని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేలోపు అంతా తినేసి ఇంకా కావాలని వెయిట్ చేస్తున్నాయి. సరే అని చెప్పి టొమాటోస్ కట్ చేసుకొని వచ్చి ఇస్తున్నా. ఇంకా కేజ్ కూడా ఓపెన్ చేయలేదు, అప్పుడే అవి చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నాయో తినడానికి. ఇక వీళ్ళు టొమాటోస్ తినేలోపు వీళ్ళ ముగ్గురికి ఏనేం పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పెట్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. బాయ్.